వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అన్నదాత ఆగం, అకాల వర్షాలతో భారీగా దెబ్బతిన్న పంటలు. జాగ్రత్తగా మాట్లాడితే మంచిది, రజనీకి ఎంపీ లావు కౌంటర్. నేడు ఆరోగ్య శాఖ కమిషనరేట్ ముట్టడికి ఆశా వర్కర్ల పిలుపు, ఎక్కడికెక్కడ నేతల అరెస్ట్. నా భార్య నన్ను రెండో పెళ్లి చేసుకోమంది, విష్ణు సంచలన వ్యాఖ్యలు. రాష్ట్రంలో శుక్ర శనివారాల్లో కురిసిన అకాల వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్లింది. 13 జిల్లాల్లో 11,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఎక్కువగా మొక్కజొన్న, వరి, పండ్ల తోటలకు నష్టం జరిగిందని తెలిపారు. పంట నష్టాలపై నివేదిక ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు గ్రామాల వారీగా సర్వే చేసి ఈ నివేదిక సమర్పించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదేశాలతోనే తనపై ఏసీబీ కేసు పెట్టిందని విడుదల రజని ఆరోపించడంపై ఎంపీ స్పందించారు. ఫోన్ డేటా, భూముల విషయాలపై జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఒకరిని విమర్శించే ముందు వివరాలన్నీ తెలుసుకోవాలి. లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్కు నాకు ఏ సంబంధం లేదని ఐపీఎస్ అధికారి పి జాషువా స్టేట్మెంట్లో చెప్పారు. స్టోన్ క్రషర్స్లో అక్రమాలు జరిగాయని మీరే ఫిర్యాదు చేశారు అని అన్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణలోని ఆశా వర్కర్లు ఈరోజు ఆరోగ్య శాఖ కమిషనరేట్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఆశా వర్కర్లకు 18,000 వేతనం ఇవ్వాలని, 50 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, మృతి చెందిన ఆశా వర్కర్ల కుటుంబాలకు మట్టి ఖర్చుల నిమిత్తం 50,000 ఇవ్వాలని, పదోన్నతులు, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఆశా వర్కర్లు కోరుతున్నారు. ఈ డిమాండ్లపై కోటిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టాలని వారు నిర్ణయించారు. ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆశా వర్కర్లు హైదరాబాద్కు తరలి రాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికెక్కడ అరెస్టులు చేస్తున్నారు. కన్నప్ప సినిమా ప్రమోషన్లో భాగంగా మంచు విష్ణు రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన మాట్లాడుతూ, నాకు 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళతో ఉన్నంతసేపు నేను లోకాన్ని మర్చిపోతూ ఉంటాను. నా భార్య వారానికి కానీ ఇంకా పిల్లలు కావాలని అడిగాను. ఇప్పుడు ఆమె నాకు ఓపిక లేదు, వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పింది అని తెలిపాడు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.